శివుడిని చూస్తుంటాం. ఆయన రూపానికి మురిసిపోతాం. కానీ శివుని మెడలో పాము ఎందుకు ఉంటుంది? ఆయన ఎప్పుడు భస్మాన్ని ఎందుకు పూసుకుంటారు? నంది ఎప్పుడు ఆయన ముందు ఎందుకు కూర్చుని ఉంటుంది? ఇవి కేవలం కథలు మాత్రమేనా? లేక వీటి వెనుక ఏదైనా బలమైన సైన్స్ ఉందా? ఈరోజు ఈ వీడియోలో మనం మహాదేవుని రూపంలోని 5 అద్భుత రహస్యాలను విశ్లేషిద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే రహస్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. శివుని మెడలో పామును 3 చుట్టలుగా చుట్టుకొని ఉంటుంది. మీరు ఎప్పుడైనా అది గమనించారా? ఆ 3 చుట్టలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు ప్రతీక. అంటే శివుడు కాలానికి కట్టుబడడు. కాలమే ఆయన మెడలో ఆభరణం. అలాగే పాము విషపూరితమైనది. కానీ శివుడు దాన్ని ప్రేమగా తన దగ్గరకు చేర్చుకున్నాడు. దీని అర్థం ఏంటంటే మనలోని విషపూరితమైన ఆలోచనలను, కోపాన్ని నియంత్రించుకోగలిగితే మనం కూడా దైవత్వానికి దగ్గర కావచ్చు. యోగ శాస్త్రం ప్రకారం ఇది మన వెన్నెముకలో నిద్రపోతున్న కుండలిని శక్తికి సంకేతం. రుద్రాక్ష అంటే రుద్రుని అక్షను. పురాణాల ప్రకారం లోక కళ్యాణం కోసం శివుడు వేల ఏళ్ళు ధ్యానం చేసి కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి రాలిన ఆనంద బాష్పాలే ఈ రుద్రాక్షలు. కానీ దీని వెనుక సైన్స్ ఏంటో తెలుసా? రుద్రాక్షలకు ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఇవి మన గుండె చప్పుడిని క్రమబద్ధీకరిస్తాయి. అందుకే రుద్రాక్ష ధరించిన వారు మానసిక ఒత్తిడికి లోనవరు. అందుకే మహాదేవుడు ఎప్పుడూ ప్రశాంతంగా ధ్యాన ముద్రలో కనిపిస్తారు. శివాలయంలో శివుడి కంటే ముందు మనకు నంది కనిపిస్తుంది. నంది ఎప్పుడు శివుడి వైపు చూస్తూ చెవులు నిక్కబొడుచుకొని ఉంటుంది. ఎందుకంటే నంది అంటే ప్రతీక్ష, అంటే ఓపిక. భగవంతుని అనుగ్రహం కలగాలంటే తపస్సు కంటే ముందు ఓపిక ఉండాలి. నంది ఇచ్చే సందేశం ఒక్కటే: నీ మనసు బయటి ప్రపంచం వైపు కాకుండా లోపల ఉన్న శివుని వైపు తిప్పు. అప్పుడే నీకు మోక్షం లభిస్తుంది. శివుడి మూడో కన్ను తెరిస్తే సర్వం భస్మం అవుతుందని మనకు తెలుసు. కానీ అది కేవలం కోపం కాదు, అది జ్ఞానం. మనకు 2 కళ్ళు ఉన్నాయి. అవి ప్రపంచంలోని మాయను చూస్తాయి. కానీ మూడో కన్ను అంతర్దృష్టిని చూస్తుంది. శివుడు మన్మధుడిని తన మూడో కంటితో కాల్చేశాడు. అంటే మనలోని శారీరక వాంఛనలను జ్ఞానంతో జయించాలని అర్థం. ప్రతి మనిషిలోనూ ఈ మూడో కన్ను ఉంటుంది. అది యాక్టివేట్ అయినప్పుడే మనం సత్యాన్ని చూడగలం. చివరగా విభూది రాజైనా పేదవాడైనా అందగాడైనా చివరికి మట్టిలో కలవాల్సిందే, బూడిద కావాల్సిందే. ఆ బూడిదను ఒంటికి పూసుకోవడం ద్వారా శివుడు మనకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు: మనిషి, అహంకారాన్ని వదులుకో. నీవు శాశ్వతం కాదు, నీ ఆత్మ మాత్రమే శాశ్వతం. విభూది పూసుకోవడం అంటే మనలోని అశాశ్వతమైన అహాన్ని కాల్చివేసి శుద్ధంగా మారడం. శివుని చేతిలోని త్రిశూలం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, అది సృష్టి యొక్క గమనాన్ని సూచించే ఒక దివ్య సంకేతం. ప్రకృతిలో ప్రతి జీవి 3 గుణాలకు లోబడి ఉంటుంది. త్రిశూలంలోని 3 మణులు వీటిని సూచిస్తాయి: సత్వగుణం శాంతం, జ్ఞానం మరియు పవిత్రత; రజోగుణం చైతన్యం, కోరిక మరియు కర్మ; తమో గుణం అజ్ఞానం, బద్ధకం మరియు వినాశనం. ఈ 3 గుణాలను నియంత్రించేవాడే త్రిగుణాతీతుడు అని ఆయనే పరమశివుడు. త్రిశూలం కాలానికి ప్రతీక. ఇది ముల్లోకాలను మరియు 3 కాలాలను శాసిస్తుంది: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. శివుడు కాలాన్ని దాటినవాడు కాబట్టి ఆయన చేతిలో కాలం ఒక ఆయుధంగా ఉంటుంది. యోగ శాస్త్రం ప్రకారం మన వెన్నెముకలో 3 ముఖ్యమైన నాడులు ఉంటాయి. త్రిశూలం వీటిని ప్రతిబింబిస్తుంది. ఇడ అంటే ఎడమవైపు నాడి చంద్రశక్తి, పింగళ కుడివైపు నాడి సూర్యశక్తి, సుషుమ్న నాడి మధ్యలో ఉండే ప్రధాన నాడి త్రిశూలం మధ్య మన సుషుమ్నను సూచిస్తుంది. ఇది మోక్షానికి దారితీస్తుంది. జీవితంలో మనిషి ఎదుర్కొనే 3 రకాల బాధల నుంచి శివుడు మనల్ని రక్షిస్తాడని త్రిశూలం చెబుతుంది. ఆధ్యాత్మికం మనసు మరియు ఆత్మకు సంబంధించినవి. ఆది భౌతికం ఇతర జీవుల వల్ల కలిగేవి. ఆది దైవికం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేవి. త్రిశూలానికి డమరకం కట్టి ఉండడం గమనించారా? త్రిశూలం వినాశనాన్ని సూచిస్తే డమరుకం సృష్టిని సూచిస్తుంది. అంటే నాశనం వెంటే సృష్టి ఉందని దీని అర్థం. ఇవి కేవలం శివుని ఆభరణాలు కావు, ఇవి మన జీవితం మార్చే శివతత్వాలు.
మహాదేవునికి ఉన్న పేర్లలో అత్యంత మధురమైన పేరు బోలాశంకరుడు. బోలా అంటే అమాయకత్వం. ఒక చిన్న పిల్లాడికి ఉన్నంత స్వచ్ఛమైన మనసు ఆయనది. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఆడంబరాలు లేకుండా, కపటం లేకుండా పిలిస్తే చాలు ఆయన పరవశించిపోతాడు. అందుకే ఆయనను బోలాశంకరుడు అంటారు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనమే భక్త కన్నప్ప కథ. కన్నప్ప ఒక సామాన్య వేటగాడు. శాస్త్రాలు తెలియవు, మంత్రాలు రావు. కానీ ఆయన గుండె నిండా శివుడే ఉన్నాడు. శివలింగానికి అభిషేకం చేయడానికి గంగాజలం కావాలి. కానీ ఆయన దగ్గర పాత్ర కూడా లేదు. అందుకే తన నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం చేశాడట. దేవుడికి నైవేద్యం పెట్టాలి, కానీ ఆయన దగ్గర పండ్లు లేవు. తాను తిని రుచి చూసిన మాంసాన్ని ఆ మహాదేవుడికి ప్రేమతో అర్పించాడు. లోకమంతా అది అపచారమని అనుకుంది. కానీ బోళా శంకరుడు దాన్ని అమృత ప్రసాదంలా స్వీకరించాడు. కన్నప్ప భక్తిని పరీక్షించడానికి శివుడి లింగం కంటి నుండి రక్తం కార్చగా ఏమాత్రం ఆలోచించకుండా తన కంటిని తీసి శివుడికి పెట్టాడు కన్నప్ప. రెండో కంటి నుండి కూడా రక్తం కారుతున్నప్పుడు గుర్తు కోసం తన కాలిని ఆ లింగంపై పెట్టి రెండో కంటిని కూడా తీయబోయాడు. అప్పుడే ఆ బోలా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. కన్నప్ప ఆగు అంటూ ఆ వేటగాడిని కౌగిలించుకున్నాడు. వేద పండితులకు దక్కని దర్శనం ఆ అమాయక వేటగాడికి దక్కింది. ఎందుకంటే శివుడు చూసేది నీ దగ్గర ఉన్న సంపదను, నీకు తెలిసిన మంత్రాలను కాదు, నీ మనసులోని నిజాయితీని మాత్రమే. అందుకే అంటారు, ఆయన్ని మెప్పించడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు అక్కర్లేదు. స్వచ్ఛమైన కన్నీటి చుక్క, నిష్కలమైన ప్రేమ ఉంటే చాలు. అందుకే ఆయన అందరి దేవుడు, బోలా శంకరుడు. చూశారగా, శివుని రూపంలోని ప్రతి అంగుళం ఒక గొప్ప పాఠం. ఆయన ఒక మతం కాదు, ఆయన ఒక మార్గం. మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని ప్రశాంతత వైపు పయనించే మార్గం. ఈ వీడియో మీకు నచ్చితే శివభక్తులకు షేర్ చేయండి. మీరు కూడా ఆ మహాదేవుని కృపకు పాత్రలు కావాలంటే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.